బయట వర్షం పడుతుంటే ఇంట్లో అక్క చెల్లెళ్ళు చంద్రిక హరితలు కూర్చొని వేడివేడి టీ తాగుతూ బస్టాండ్ దగ్గరైతేనే హోటల్ బాగా నడుస్తుందక్క. చెల్లి, బస్టాండ్ చుట్టుపక్కల ఇప్పటికే 2-3 హోటల్స్ ఉన్నాయి. పేరుకే ఉన్నాయక్క. కానీ అందులో చిట్టెమ్మ హోటలే బాగా నడుస్తుంది. మిగతా హోటల్స్ అంతంత మాత్రమే. అప్పుడు మనం హోటల్ పెట్టి ఏం లాభం చెల్లి? నువ్వొకరింట్లో నేనొకరింట్లో వంట మనుషుల్లాగా ఇంతకాలం పనిచేసి కూడబెట్టిన డబ్బులని వృధా చేసినట్టే అవుతుంది కదా అక్క. టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరికితే ఫుడ్ లవర్స్ మొత్తం అక్కడికే వెళ్తారు. కమ్మని వాసనలతో చక్కని టేస్ట్తో ఫుడ్ పెడితే మన హోటల్ కూడా బాగా నడుస్తుంది. మనకు డబ్బులు చాలా వస్తాయి. చెల్లి, మాటల్లో చెప్పినంత సులువు కాదు కదా హోటల్ వ్యాపారం అంటే. ఒక్క హోటల్ వ్యాపారమే కాదక్క, ఏ వ్యాపారమైనా మనం అనుకున్నంత సులువు కాదు. కష్ట నష్టాలుంటాయి, బాధలు కన్నీళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. వ్యాపారంలో విజయం సాధించాలి అని అక్క చెల్లెలు పెట్టాలనుకున్న హోటల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఇంటికి గొడుగు పట్టుకుని సుబ్బయ్య వచ్చాడు. గుమ్మం దగ్గర నిలబడి అడిగాడు సుబ్బయ్య. అమ్మా చంద్రిక, హరిత ఉన్నారా ఇంట్లో? ఎవరు అంటూ హరిత గుమ్మం దగ్గరకొచ్చి చూసింది. నేనమ్మా, సుబ్బయ్య బాబాయ్నే. సుబ్బయ్య బాబాయ్, ఇంత వర్షంలో ఇలా వచ్చారేంటి బాబాయ్? పిన్ని బాగుంది కదా? ఈ పిన్నికేంటమ్మా దొక్కలా ఉంది. ఇంట్లో ఉయ్యాల బల మీద కూర్చుని వేడివేడిగా కిలో మసాలా అటుకులు చేసుకుని తింటుంది. ఇంత వర్షంలో ఇలా ఇంటికొచ్చావేంటి బాబాయ్? అడుగుతుండగా చంద్రిక వచ్చింది. సుబ్బయ్యని చూసి, చెల్లి, ముందుగా బాబాయ్ని ఇంట్లోకి రానివ్వు. రా బాబాయ్, మన్నించు బాబాయ్, నేనా విషయమే మర్చిపోయాను. ఎప్పుడు ఇంటికి రాని సుబ్బయ్య బాబాయ్ ఇంత వర్షంలో గొడుగు పట్టుకుని ఇంటికి వచ్చాడేంటా అని అయోమయంగానే ఉంటుంది తల్లి. అప్పుడు ఏ మర్యాద గుర్తుకురాదు. సుబ్బయ్య ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు అక్క చెల్లెళ్ళని చూస్తూ. మీరిద్దరూ కలిసి హోటల్ పెడదాం అనుకుంటున్నారంటగా? ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఎంతకాలం అక్కడ ఇక్కడ పనిచేస్తాం చెప్పండి? మా ఇద్దరికి ఎలాగో అన్ని రకాల వంటలు చేయటం వచ్చు. అందుకే హోటల్ పెట్టాలనుకుంటున్నాం బాబాయ్. మీ ఆలోచన చాలా బాగుందమ్మాయ్. బాబాయ్, ఇంతకీ మీరొచ్చిన విషయం? ఏమీ లేదమ్మా, నా హోటల్ని అమ్మకానికి పెడదాం అనుకుంటున్నా. అయోమయంగా అక్క చెల్లెలు ముఖాలు చూసుకుంటారు. ఏమీ లేదమ్మా, ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు. హోటల్ని సరిగ్గా నడపలేకపోతున్నాను. దానికి తోడు నాకు డబ్బులు కూడా చాలా అవసరం. మీరు హోటల్ పెట్టాలనుకుంటున్న విషయం తెలిసి మీతో మాట్లాడిపోదామని వచ్చాను తల్లి. సుబ్బయ్య అలా చెప్పగానే అక్క చెల్లెలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. బలవంతం ఏమీ లేదమ్మా, కొనాలనిపిస్తే కొనండి, లేదంటే వద్దు. మీరెక్కడ హోటల్ పెట్టాలనుకున్నా మంచి మనసుతో మీ హోటల్ బాగా నడవాలని, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటాను. అక్క చెల్లెలు ఆ మాట విని సంతోషపడ్డారు. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. సుబ్బయ్య వెళ్ళిపోయాడు. అక్క చెల్లెళ్ళు అన్ని విధాలా ఆలోచించుకొని మరుసటి రోజున డబ్బులను తీసుకుని బస్టాండ్ దగ్గరున్న సుబ్బయ్య హోటల్ దగ్గరికొచ్చారు. ముగ్గురూ కలిసి ఆ హోటల్లో కూర్చున్నారు. తినేవాళ్లు లేక ఆ హోటల్ దయనీయ స్థితిలో ఉంది. ముగ్గురూ మాట్లాడుకున్నారు. సుబ్బయ్యకి డబ్బులిచ్చి ఆ హోటల్ను అక్క చెల్లెళ్ళు కొన్నారు. సుబ్బయ్య సంతోషపడి డబ్బులు తీసుకుని హోటల్ తాళాలని చంద్రికకిచ్చి వెళ్ళిపోతాడు. 2 రోజుల్లో అక్కా చెల్లెళ్ళు కలర్స్ వేసి ఆ హోటల్ రూపురేఖలను మార్చేశారు. అక్కా చెల్లెళ్ళ హోటల్ అని బోర్డు పెట్టేశారు. ఆ హోటల్కి ఎదురుగా ఉన్న చిట్టెమ్మ హోటల్లో కూర్చున్న చిట్టెమ్మ తన భర్త మోహన్ అయిష్టంగా ముఖాలు పెట్టుకుని కోపంగా వాళ్లను చూస్తుంటారు. ఏమండి, ఈ అక్క చెల్లెళ్ళని చూస్తుంటే మన హోటల్కి పోటీ వచ్చేలా ఉన్నారు. నువ్వేం భయపడకు చిట్టి, హోటల్ నడపడం అంత తేలిక కాదు. వాళ్ళ వల్ల ఏమవుద్ది చిట్టి, ఏం కాదు. అయినా ఈ బస్టాండ్ దగ్గర మన హోటల్ ఎప్పటి నుంచో ఉంది. అందరికీ మన హోటల్ తెలుసు. అందరూ మన హోటల్కే వస్తారు. నువ్వేం దిగులు పడ మాకు అని ధైర్యం చెబుతుండగా ఆ హోటల్లో తిని బిల్ కట్టడానికి కిషోర్ వచ్చాడు. కొంచెం కోపంగా, ఏం హోటల్ అండి ఇది? వంటలు ఏమాత్రం రుచిగా లేవు. హోటల్ కూడా ఏమాత్రం శుభ్రంగా లేదు. అన్నీ ఈగలో, ఉడకనన్నం, నీళ్ల చారు, ఉప్పు లేని పప్పు, కారం లేని ఆకుకూర. ధర మాత్రం 100 రూపాయలు. ఇలా చూడు, వచ్చామా, కడుపు నిండా తిన్నామా, పెట్టిన ధర ఇచ్చామా అన్నట్టుగా ఉండాలి. కానీ ఇలా మాట్లాడకూడదు. నువ్వు ధర్మసత్రం నడపడం లేదు కదా సిట్టమ్మా. డబ్బులు తీసినా కదా నువ్వు హోటల్ నడిపిస్తున్నావు. చిట్టెమ్మ అతనితో గొడవ పడుతూ ఉంటుంది. అక్కా చెల్లెళ్ళు వింటుంటారు. చిట్టెమ్మని చూసావా అక్క? తినడానికొచ్చిన వాళ్లతో ఎలా గొడవ పడుతుందో. మనకెందుకొచ్చిన తలనొప్పిలే చెల్లి. మన హోటల్కొచ్చి తిన్నవాళ్లు సంతోషంతో వెళ్ళిపోవాలి. ఆ సంతోషమే మనకు కావాలి.
అక్కా చెల్లెలు మాట్లాడుకుని ఇంటికొచ్చారు. ఇద్దరూ అన్నం తింటుండగా వర్షం పడ్డం మొదలైంది. ఆ రోజు రాత్రి అక్కా చెల్లెలు ఇంట్లో కూర్చుని హోటల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి, అందరిలా కాకుండా కొత్తగా మన హోటల్ని పబ్లిసిటీ చేయాలి. నేను అదే ఆలోచిస్తున్నానక్కా, కానీ ఎలా అన్నది ఐడియా రావడం లేదు. నాకొక ఆలోచన వచ్చింది చెల్లి. అదేమిటో చెప్పక్క. బావుంటే అలాగే చూద్దాం. ఇప్పుడు ఏ హోటల్ వాళ్ళైనా కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడం లేదంటూ చాలా వార్తలు వస్తున్నాయి కదా చెల్లి. అవునక్కా, అందుకే మనం అందరికీ కనబడేలా శుభ్రంగా హోటల్ ముందు వంటలు చేద్దాం చెల్లి. ఎలాగో మనం వంటలు చేస్తే మన కమ్మని సువాసనలకు చాలా మంది హోటల్కి వస్తారు. శుభ్రంగా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే సంతోషంగా ఒకటి తినేవాళ్ళు 2 తినే అవకాశం ఉంటుంది. ఏమంటావు చెల్లి? ఇది చాలా బాగుందక్కా, ఇలాగే చేద్దాం. మన హోటల్ గురించి పబ్లిసిటీ అవుతుంది. చూసే వాళ్ళకి మనం ఎలాంటి కల్తీ చేయకుండా శుభ్రంగా వంటలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళకి కూడా కనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు. అయితే రేపు ఉదయమే మనం మన హోటల్ ముందు వంటలు చేద్దాం. సరే అక్క. చంద్రిక, హరిత ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఓ అర్ధరాత్రి వేళ చిట్టెమ్మ ఉలిక్కి పడి లేచింది. తన భర్త మోహన్ కూడా లేచాడు. కొంచెం కంగారు పడుతూ, ఏమైందా చిట్టి? ఆ అక్కా చెల్లెళ్ళ హోటల్ తినేవాళ్లతో కలకలలాడుతూ ఉంటే మన హోటల్ మాత్రం తినేవాళ్లు లేక వెలవెలబోతుంది. అక్కా చెల్లెళ్ళు మనల్ని చూసి హేళనగా నవ్వుతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. చిట్టే, నువ్వు అక్క చెల్లెల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలా ఏం కాదులే, నీళ్ళకి పడుకో. ఒకవేళ నేను భయపడుతున్నట్టుగానే జరిగితే? మొదట్లోనే తుంచేసే మార్గం అందరు ఉంది కదా చిట్టి. ఆ సుబ్బయ్య హోటల్ని అలాగే దెబ్బతీసాం కదా. మన దెబ్బకి తట్టుకోలేక ఈ అక్క చెల్లెలకు అమ్ముకున్నాడు. ఈ అక్క చెల్లెలు మళ్ళీ ఏం చేస్తారులే చిట్టి, ఏం కాదులే అని చెప్పగానే చిట్టెమ్మకి ధైర్యం వచ్చింది. పడుకుంది. మోహన్ కూడా పడుకున్నాడు. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున బోరున వర్షం పడుతుంది. చిట్టెమ్మ, మోహన్ తమ హోటల్లో కూర్చుని ఉన్నారు. చంద్రిక, హరిత కలిసి హోటల్ ముందు వర్షం నీళ్లు పడకుండా ఘుమఘుమలాడే వంటలు పోటాపోటీగా చేస్తుంటారు. వర్షంలో ఏదో ఒక పని మీద అటు ఇటుగా వెళ్తున్న వాళ్ళు ఆ వంటల వాసనని తట్టుకోలేక తినడానికొచ్చి హోటల్లో కూర్చుంటారు. వాళ్ళకి కావలసిన వాటిని చెప్తుంటారు. ఇద్దరూ కలిసి సర్వీస్ చేస్తుంటారు. తిన్న వాళ్ల దగ్గర తక్కువ డబ్బులు తీసుకుంటారు. కిషోర్ చిట్టెమ్మ వాళ్ళని చూసుకుంటూ వెళ్తుంటే చిట్టెమ్మ పిలిచింది. ఏమయ్యా కిషోర్, రోజు మన హోటల్లోనే తినేవాడివి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు? రావయ్యా మన హోటల్కి. నిన్నో మొన్నో ఎవరో ఏదో అన్నట్టున్నారు. ఈరోజు మాట మారిందేంటి? నాకు నచ్చిన చోట తింటాను. చూసావా, కడుపు నిండిపోయే కమ్మని వాసన ఎలా అవుతుందో. పోయే కడుపు నిండా తింటాను అని చెప్పి అక్కా చెల్లెల హోటల్కొచ్చాడు. కూర్చున్నాడు. చంద్రిక భోజనం పెట్టింది. కిషోర్ కమ్మని వంటలతో ఎంతో మురిపంగా కడుపు నిండా తిన్నాడు. అక్కా చెల్లెళ్ళని చూసి, చాలా సంతోషం అమ్మాయిలు, చాలా రోజులకి కమ్మని భోజనం తిన్నాను అని చెప్పి డబ్బులిచ్చాడు. చంద్రిక ఆ డబ్బులో నుంచి కొంత చిల్లరని తిరిగి అతనికిచ్చింది. కిషోర్ చాలా సంతోషపడ్డాడు. చల్లగా ఉండండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వాసనలకు, కిషోర్ చెప్పిన మాటలకు మోహన్ కూడా తట్టుకోలేక చిట్టెమ్మని తీసుకుని వచ్చాడు. అక్కా చెల్లెలు చూసినా ఏమనకుండా వాళ్లకు కడుపు నిండుగా అన్నం పెట్టారు. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు మెచ్చుకుంటారు. అలా వర్షంలో అక్కా చెల్లెళ్ళు మొదలుపెట్టిన వంటలు అనతి కాలంలో ఫేమస్ అవుతాయి. అందరి మన్ననలు పొందుతాయి. అక్కా చెల్లెళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. పశువుల పాకలో పేడ తీయకుండా నిలబడిన సావిత్రి తనకి కొంచెం దూరంలో తల్లి ఆవు తనకి పుట్టిన 2 దూడలకు పాలివ్వడం చూస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే భర్త రంగయ్యొచ్చి చూశాడు. సావిత్రి, నీ తల్లి మనసుని అర్థం చేసుకోగలను, కానీ ఈ తల్లి మనసు బాధపడుతున్న బాధని తీర్చలేరు కదండి. తీర్చడానికి నువ్వు పడుతున్న బాధ ఇంట్లో కూరగాయలు లేవని కాదు, కట్టుకోవడానికి సరైన చీర లేదని కాదు కదా. మనం పంచిన పేగుబంధం కంటే తను ప్రేమించిన ప్రేమ బంధం గొప్పదని వెళ్ళిపోయినా మన పెద్దమ్మాయి చంద్రిక గురించి. సావిత్రి దుఃఖంతో తన పెద్ద కూతురు చంద్రికని తలుచుకొని, అమ్మా చంద్రిక, ఎక్కడున్నావు తల్లి? నీ ప్రేమని ఒప్పుకోలేదని ఈ కన్న పేగుకెంత శిక్ష వేయడం ఎంతవరకు న్యాయం తల్లి అంటూ ఏడవసాగింది. రంగయ్యకి కూడా బాధగానే ఉంది. కాని ఒక భర్తగా
తండ్రిగా బయటపడలేకపోతున్నాడు. అంతే. సావిత్రి, నేను పశువులను తీసుకుని మేపుకొస్తాను. నువ్వు ఈ పశువుల పాకను శుభ్రం చేసి వెళ్ళు. మన చిన్నమ్మాయి హరిత కాలేజీ నుంచి వచ్చేసుంటుంది అని చెప్పేసి సావిత్రి నుంచి ఏం సమాధానం వస్తుందో వినకుండానే అక్కడి నుంచి తల్లి ఆవు దగ్గరికి వచ్చాడు. 2 దూడలను ఆవును మేత కోసం తీసుకెళ్తుంటాడు. సావిత్రి మాత్రం అలా ఏడుస్తూ ఉంటుంది. సిటీలో 7 మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్న చంద్రిక తన భర్త శేఖర్తో కలిసి సంతోషంగా డాక్టర్ కళ్యాణి ముందు కూర్చుని ఉంది. రిపోర్ట్స్ చూసి డాక్టర్ కొంచెం సీరియస్గా, ఏంటి చంద్రిక ఇది? లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ఇంకా వీక్గా ఉన్నావు. నేను చెప్పిన ఫుడ్ని సరైన టైంలో తీసుకోవడం లేదా? రాసిచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటున్నావా లేదా? ఇలా వీక్గా ఉంటే డెలివరీ చాలా కష్టమవుతుంది. డాక్టర్, నా కడుపులో ఉన్న బేబీ ఎలా ఉంది? డాక్టర్కి మరింత కోపం వచ్చింది. వాట్ మిస్టర్ శేఖర్, ఏంటిది? నేను చెప్పింది ఫాలో కానప్పుడు నా దగ్గరికి రావడం ఎందుకు? శేఖర్ తలదించుకున్నాడు. ఇలా చూడు చంద్రిక, నువ్వు వీక్గా ఉంటే నీ బేబీ హెల్దీగా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వెంత వీక్ అవుతుంటే నీ కడుపులో ఉన్న బేబీ కూడా అంతే వీక్ అవుతుంది. నీకెందుకు నేను చెప్పే మాటలు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. సారీ మేడం, ఇంతకు మించి తనని ఏమనకండి. భార్య మీద అంత ప్రేమున్నవాడివి ఇలాగైనా చూసుకోవడం? ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యని కంటికి రెప్పలా చూసుకోవడం కూడా తెలియాలి మిస్టర్. ఇందులో ఆయన తప్పేం లేదు మేడం. అన్నీ తీసుకొచ్చి పెడతాడు. నేనే తినలేకపోతున్నాను. మీరు చెప్పినట్టు మందులు వేసుకోలేకపోతున్నాను. చంద్రిక, వేసుకోలేకపోతున్నాను డాక్టర్ అని నువ్వు చాలా సింపుల్ గా చెప్తున్నావు, కానీ అది ఎంత డేంజరో తెలుసా? ఇలాగే 9 మంత్ వరకు ఉంటే ఇద్దరిలో ఒకరిని మాత్రమే సేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, ఇక వెళ్ళొచ్చు. శేఖర్, చంద్రిక మౌనంగా ఆటోలో కూర్చున్నారు. వాళ్ళు చెప్పిన కాలనీ వైపు ఆటో వెళ్తూ ఉంటుంది. హరిత తన బావ కిషోర్తో కలిసి బైక్ మీద ఇంటికొచ్చింది. ఇంట్లోకి రా బావా. వద్దులే హరిత, నేను ఇప్పటికే భయంతో గజగజా వణికిపోతున్నాను. మా అమ్మ వాళ్ళకి ఇంత భయపడేవాడివి, రేపు నన్నెలా పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకోవడం పక్కన పెట్టు హరిత. అసలు ముందుగా మీ నాన్నకి ఈ పేదవాడైన మేనల్లుడికిచ్చి పెళ్లి చేసే పెద్ద మనసుందా? అది తెలుసుకో ముందు. బావా, నన్ను పెళ్లి చేసుకుంటే మాకున్న ఆస్తి మొత్తం నీకే కదా. మొత్తం నాదెలా అవుతుంది? చంద్రిక భర్త ఉన్నాడు కదా. ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన చంద్రిక మీద అమ్మా నాన్నలకు చాలా కోపం ఉంది. చంద్రిక మళ్ళీ రాదు. ఒకవేళ సిగ్గులేక వచ్చినా... ఆగాగు హరిత, చంద్రిక నీకు అక్క అవుతుంది. అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? 5 ఎకరాల ఆస్తికి వారసురాల్ని నేను. ఎక్కడో అడ్రస్ లేని దూరంలో అది. నీ మాట తీరు నాకు నచ్చడం లేదు హరిత. కానీ బావా, నువ్వు నాకు నచ్చావు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ ఆస్తి మొత్తం మనదే. నువ్వు పేదవాడివనే ఫీలింగ్ ని పక్కన పెట్టు అని మాట్లాడుకుంటూ ఉండగా సావిత్రి వచ్చింది. కిషోర్ పలకరించాడు. సావిత్రి కాసేపు మాట్లాడి హరితని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. మీ నాన్నకి తెలిస్తే బావుండదు. నాన్నే చెప్పాడు కదమ్మా, ఇల్లరిక మల్లుడు వస్తే ఆస్తి మొత్తాన్ని నాకిస్తానని. బావని మించిన ఇల్లరిక మల్లుడు ఇంకెక్కడ దొరుకుతాడమ్మా? ఆస్తి మొత్తం నీదెలా అవుతుంది తల్లి? ఆస్తిలో అక్కకి వాటా ఉంది కదా. కానీ అక్క ఇక్కడ లేదు, ఎప్పటికీ రాదు. సావిత్రి ఆ మాట విని బాధతో వంటగదిలోకి వెళ్ళింది. అలా 2 రోజులు గడిచాయి. కడుపుతో ఉన్న చంద్రికని తీసుకుని తన పుట్టింటికొచ్చాడు శేఖర్. రంగయ్య, సావిత్రిలు సంతోషపడ్డారు. సావిత్రి, చంద్రిక ఒకరిని ఒకరు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. హరిత మాత్రం కోపంగా చూస్తూ ఉంది. 1 ఏడాది తర్వాత వచ్చిందంటే ఖచ్చితంగా ఆస్తి కోసమే అయ్యుంటుంది. దీన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి అనుకుని పంపించే పథకాలు ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంట్లో చంద్రిక, శేఖర్ కూర్చున్నారు. మావయ్య, మమ్మల్ని మన్నించినందుకు చాలా సంతోషం. ఈ వయసులో ఇంకా మాకు పట్టింపులెందుకు అల్లుడు? సరైన సమయంలోనే మా కూతురును మా ఇంటికి తీసుకొచ్చావు. చాలా సంతోషం. మావయ్య, నేను ఆఫీస్ పని మీద 1 నెల రోజులు టూర్ వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళు బాబు, అమ్మ ఇక్కడే ఉంటుంది కదా. అవును మావయ్య, మీరందరూ ఉంటారనే నమ్మకంతో తీసుకొచ్చాను. అమ్మాయి గురించి నువ్వేం ఆలోచించకు బాబు. నువ్వు నీ పని మీద శ్రద్ధ పెట్టు. చంద్రికని మేం చూసుకుంటాం. శేఖర్ సంతోషంగా వెళ్ళిపోయాడు. సావిత్రి సంతోషపడుతూ కడుపుతో ఉన్న వాళ్ళు తినాల్సినవన్నీ తీసుకురమ్మని భర్తకి చెప్పింది. రంగయ్య కూడా ఎంతో మురిసిపోయాడు. అది హరితకి నచ్చలేదు. హేళనగా, ఏమక్క, నీ పేద భర్త ఇవేవి పెట్టినట్టు లేడు, పీకల వరకు తిను
ఏం పుట్టుకో ఏమో, సిగ్గు లేకుండా వెళ్ళడం, కడుపు చేసుకుని అంతే సిగ్గు లేకుండా రావడం, అందుకు మీరంతా హారతి పట్టడం ఛీ అంటూ వెళ్ళిపోతుంది. చంద్రిక బాధగా ముఖం పెడుతుంది. తల్లిదండ్రులు హరిత మాటలు పట్టించుకోవద్దని నచ్చజెప్తారు. ఒక రోజున చంద్రిక బెడ్ మీద పడుకొని ఉంది. నెల రోజులుంటావా? ఎలా ఉంటావో నేను చూస్తాను. ఏ పని సరిగ్గా లేని మీ ఆయన ఆఫీసు పని మీద నెల రోజులు వెళ్తున్నాడా? ఇదంతా ఆస్తి కోసం ఆడుతున్న డ్రామా అని తెలుసు. నిన్నెలా బయటికి పంపిస్తానో చూడు అనుకుని దిండు పట్టుకుని చంద్రికను చంపడానికి వస్తుంది. కాని చంద్రిక కళ్ళు తెరుస్తుంది. అంతే, హరిత దిండును పక్కన పెట్టి వెళ్ళిపోతుంది. మరొక రోజున చంద్రిక అన్నం తింటుండగా వాటర్ లేవు. హరిత, కొంచెం వాటర్ ఇవ్వు. నీ ఇంట్లో నువ్వే తెచ్చుకుంటావు కదా, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? చంద్రిక లేచి నెమ్మదిగా నడుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లడం చూసి, అది నా కోసం మా నాన్న కొన్నది, అందులో వాటర్ నా కోసం మా అమ్మ పెట్టింది, నువ్వు తాగడానికి కాదు, నువ్వు ఫ్రిడ్జ్ను ముట్టుకోవడానికి వీల్లేదు, అసలు ఇది నీ ఇల్లు కాదు, వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు చెల్లి? చెల్లి అన్నావంటే చెంప పగులుతుంది. చెల్లి, నేను ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు చెల్లి? గర్భవతిననే వంకతో పుట్టింటికొచ్చింది ఆస్తి కోసమే కదా? అమ్మా నాన్న ప్రేమ కోసం వచ్చాను చెల్లి, ఈ ఆస్తి కోసం కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా నాకు ఆస్తి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఆస్తి మొత్తం నీకే. మాటల్లో చెప్పడం కాదు చెల్లి, ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. నువ్వు మాత్రం నూనె పోయడం, దిండుతో నన్ను చంపడం, కూరలో కారం పొడి, ఉప్పు ఎక్కువగా వేయడం లాంటివి చేయకు చెల్లి. నేను అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. అమ్మ వాళ్ళకి నా మీద ఏ మాత్రం అనుమానం రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే చెల్లి అని గర్భవతి చంద్రిక ఆ రోజు నుంచి పుట్టింట్లో కూడా కింద కూర్చొని అన్నం తింటూ ఉంటుంది, నేల మీద పడుకుంటుంది. హరిత అప్పుడప్పుడు కొరికిచ్చే పళ్ళని తినేది. ఎంగిలి తినడానికి సిగ్గులేదా? మొన్నటి వరకు నా నోట్లో ఉన్న చాక్లెట్లను తీసుకుని తిన్నప్పుడు ఎంగిలి గుర్తుకు రాలేదా చెల్లి? హరిత కోపంగా వెళ్లిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున గాలివానతో కూడిన వర్షం పడుతుండడంతో హరిత బాగా తడిసి ఇంటికొచ్చింది. ఫ్యాన్ వేయబోయింది. అంతే, కరెంట్ షాక్ కొట్టింది. రంగయ్య, సావిత్రి అల్లాడుతుంటే చంద్రిక చూసి తెలివిగా ఇల్లు తుడిచే కర్రతో హరిత చేతి మీద కొట్టింది. అంతే, హరిత కింద పడింది. చంద్రికని మెచ్చుకున్నారు. హరిత, ఆస్తి కోసం నువ్వు గర్భవతి అక్కని ఎన్ని విధాల బాధలు పెడుతున్నావో నేను మీ నాన్న చూస్తూనే ఉన్నాం. అదే ఆస్తి కోసం చంద్రిక కూడా ఆశపడి ఉంటే నిన్ను కాపాడేది కాదు. నువ్వు మాత్రం. హరిత తలదించుకుంది. చంద్రికని క్షమాపణ కోరింది. వర్షం వెలిసింది. ఒక రిచ్ కార్ వచ్చి ఇంటి ముందు ఆగింది. అందరూ చూస్తుండగా శేఖర్ సూటు బూటులో కారు దిగాడు. ధనవంతులైన సుదర్శన్, సుశీల దిగారు. మీరు శేఖర్ అమ్మా నాన్నని అర్థమవుతుంది, లోపలికి రండి. అందరూ ఇంట్లో కూర్చున్నారు. మావయ్య, నేను పేదవాడిని కాదు, బిజినెస్ మ్యాన్ సుదర్శన్ కొడుకుని. మా ప్రేమ పెళ్లి ఒప్పుకొని చంద్రిక కడుపులో వారసుడు పెరుగుతున్నాడని చెప్పి మా వాళ్ళని తీసుకొచ్చాను. బావగారు, చంద్రికని మాతో పంపించండి. చంద్రిక వాళ్లతో వెళ్లడానికి ఒప్పుకుంది. చెల్లి, ఇక ఆస్తి మొత్తం నీదే. ఆకాష్తో చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉండు. నేను వెళ్తున్నాను. చంద్రిక కారులో వెళ్లిపోయింది. ఇక అప్పట్నుంచి రిచ్ ఇంట్లో చంద్రిక జీవితం ఆనందంగా సాగుతూ ఉంటుంది.